ఓం సాయిరామ్. షిరిడీలోని సాయిబాబా భక్తి నివాస్, సాయి ఆశ్రమం భక్తి నివాస్ అంటారు. ఇక్కడ రూములు చాలా తక్కువ. 24 అవర్స్కి వచ్చి 250 రూపాయలు. చిన్నపిల్లలు ఆడుకోవటానికి బయట పార్కు, చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతంగా ఉంటుంది. మినిమం 2 days ఇస్తారు. మళ్ళీ మనకి ఇంకా ఎక్స్ట్రా డేస్ కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు. ఇది రూములు పదండి చూపిస్తే బాగుంటుంది. మనకు 3 మంచాలు ఉంటాయి, 3 దుప్పట్లు ఇస్తారు, 3 దుండ్లు, 2 కుర్చీలు, ఒక పెద్ద హాలు, పెద్దగా ఉంటుంది గది, చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సూపర్గా ఉంటుంది. రూమ్లో సాయిబాబా ఫోటో చాలా బాగుంటుంది. రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సింగిల్ బాత్రూమ్, స్నానానికి ఒకటి, బాత్రూమ్ ఒకటి, సింక్ ఒకటి, 3 విడివిడిగా ఉంటాయి. రూమ్ అంతా చాలా ఫ్రెష్గా, నీట్గా, చాలా బాగుంటుంది. సాయి ఆశ్రమం భక్తి నివాస్. ఇక అది అయిపోయిన తర్వాత షిరిడి టెంపుల్కి వెళ్ళటానికి ఇక్కడి నుంచి ఫ్రీ బస్ ఉంటుంది. ఫ్రీగా ఇక్కడి నుంచి టెంపుల్కి, టెంపుల్ నుంచి మనకి మళ్ళీ ఇక్కడికి, అక్కడి నుంచి అన్నప్రసాదానికి ఎక్కడికైనా ఈ బస్సులు ఉంటాయి. ఎక్కడెక్కి ఎక్కడ దిగచ్చు. ఫ్రీయే బస్సు ఇది. ఇది షిరిడి దగ్గర సాయిబాబా విగ్రహం. చూడటానికి చాలా అందంగా, అసలు 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. సాయిబాబా అసలు నిజంగా నీళ్లు పోస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది ఆ విగ్రహం. ఇకపోతే నాసిక్, ఇది శనిసింగనాపూర్ ట్రిప్. ఇది ఇక్కడ శనేశ్వరుడు ఉంటాడు. ఈ టెంపుల్ కూడా మేము వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీగానే ఉంది. అదిగోండి చూడండి, శనేశ్వరుడు చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్తే మనకి కొన్ని శని దోషాలు అన్నీ పోతాయి అంటారు. ఇది కూడా టెంపుల్ చాలా ప్రశాంతంగా, నీట్గా, చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ శనేశ్వరుడి దగ్గర కొత్తగా కట్టిన వాటి నవగ్రహాలు. ఇవి కూడా చూడటానికి చాలా అందంగా, చాలా బాగుంటుంది. చుట్టూ 9 నవగ్రహాలు కట్టారు. అద్దాల లోపల ఉంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం 9 నవగ్రహాలు ఉంటాయి, చాలా బాగుంటుంది.